ప్రజల నిత్యావసరాలను తీర్చనాడే నిజమైన ప్రోటోకాల్ అని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల బీజేపీ టీఆర్ఎస్ నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో రోజుల్లో జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది ఎంపీపీ జడ్పీటీసీలను మన కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారం చెలాయించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల దుబ్బాకలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ లేదని తనని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఏనాడైతే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందో అప్పుడే ప్రోటోకాల్ అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు, పార్టీ ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దశరథ్ రెడ్డి, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ కనకయ్య, మండల నాయకులు వేణుగోపాల్, భద్రయ్య, ఆంజనేయులు గౌడ్, రాజాగౌడ్, మల్లేష్ యాదవ్, రాములు, శంకరయ్య, అమరేందర్ రెడ్డి, చంద్రారెడ్డి, లలిత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ పేరు పేరున స్వాగతం. ఖచ్చితంగా మీ ఉద్దేశంతో వస్తున్నారు. మీ అందరికి కూడా మీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రజలకు అందుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉండే పార్టీ. గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మొన్న గౌరవ మంత్రి గారిని ఒక నెల రోజులు అడిగి అమ్మ కళ్యాణ లక్ష్మి చెక్కులు మన ప్రాంతంలో దుబ్బాక నియోజకవర్గంలో పంచాలని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి తీసుకొస్తే ఒక పెద్ద మనిషి రాష్ట్ర మంత్రి వస్తే ఏ విధంగా గౌరవించాలో స్థానిక శాసనసభ్యులు తెలియకపోతే చాలా దురదృష్టకరం. ఎప్పటికో ఒకసారి అవకాశం వస్తుంది. 2-3 నెలలకు ఒకసారి ప్రాంతానికి రాష్ట్ర మంత్రి గారు పర్యటిస్తే ఈ ప్రాంత ప్రజల సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాల్సిన శాసనసభ్యులు కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం ఏదో ప్రోటోకాల్ అంటే ఏంటిది? ప్రజల అవసరాలు తీర్చినప్పుడే నిజమైన ప్రోటోకాల్. ప్రజల అవసరాలు తీర్చినప్పుడే నిజమైన ప్రోటోకాల్. గత 10 సంవత్సరాల నుంచి సిద్దిపేట నాయకుల దగ్గర దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన సిద్దిపేట నాయకుల దగ్గర అప్పుడే మేము ఈ ప్రోటోకాల్ అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా సిద్దిపేట పోతా ఉంటే మీ ప్రోటోకాల్ ఏడిపోయిందని అడుగుతున్నాను. నువ్వే కదా అప్పుడు ఎంపీ ఉన్నాయి, మరి ఎందుకు అడగలేమో నీ ప్రోటోకాల్ ఉన్నాయి? ఉంది కదా నీ ప్రోటోకాల్, మరి ఎందుకు చూసుకుంటే కూర్చున్నావు 10 సంవత్సరాలని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తుంది. అప్పుడు రాలేదు ఆ ప్రోటోకాల్ గుర్తు. ఇప్పుడు వచ్చిన నీకు ప్రోటోకాల్ సిగ్గుండాలి కొంచెం. 10 సంవత్సరాలు దుబ్బాక నియోజకవర్గం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతోటి ప్రజలకు 2,000 రూపాయలు పంచి గెలిచినావు తప్ప ప్రజాస్వామ్యంలో గెలిచిన సందర్భం ఇప్పుడు లేదు. ఈ హరీష్ రావు పెద్ద మాటలు మాట్లాడుతుంది. హైదరాబాద్ ద్వారా చాలా మంది చనిపోతా ఉన్నారు. నేను అడుగుతున్న హరీష్ రావుని, మల్లన్న సాగర్ కట్టినప్పుడు ఎంతమంది ప్రజలు దీన స్థితిలో ఉన్నారు. ఒక ముసలివాడు తన స్థితిని తననే తోచుకొని ఆత్మహత్య చేసుకునే సందర్భం ఆ పాపం నీది కాదని అడుగుతున్నా. ఎంతో మంది కార్లలో తుపాకులు పెట్టి సంతకం పెట్టాలి అని చెప్పి పోలీసులకు చెప్పి ఇదే హరీష్ రావు ఎంతో మంది రైతుల రుసులు తీసుకున్న ఈ హరీష్ రావు ఈరోజు నీతులు పలుకుతా ఉన్నాడు. హైదరాబాద్ పాపం ఎవరిని? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనం కూడా విలేజ్ ఇలా ఇంత మంచి కార్యక్రమాలు మన గవర్నమెంట్ వచ్చినాక ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అయినా టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం అడగొట్టింది లేదు. ఎక్కడ కూడా ఒక రోడ్ వేసింది లేదు. మన ముత్తంరెడ్డి గారు చేసిన ఆఫీసులకి ఒక కలర్ వేసింది లేదు. ఏం పని వేసింది? ఎక్కడే పని ఎక్కడ వేసిన బొమ్మ అక్కడే ఉంది. మన ముత్తంరెడ్డి గారు చూసుకుంటే పనులు రోడ్లు కానీ, చెక్ డ్యామ్లు కానీ, సబ్ స్టేషన్స్ కానీ, ఇక్కడ మన దత్తావాద చూసుకుంటే మార్కెట్ యార్డ్స్, పెట్రోల్ బంకులు, ఎన్నో రంగాలు. ఒక రంగం కాదు. పిల్లల కోసం మనం కూడా బాగా గ్రహించాలని చెప్పాలి కూడా. ఇప్పుడు ముత్యంరెడ్డి చేసింది ఇక్కడికి కస్తూర్బా కానీ, మోడల్ స్కూల్ కానీ, కాలేజ్ కానీ
అంటే మన పిల్లల కోసం చేసిండు, ముఖ్యమైన పిల్లల కోసం కాదు. మరి ఈ 10 సంవత్సరాల అపోజిషన్ టీఆర్ఎస్ నాయకులు ఒక దొంగ మాటలు చెప్పి గాడులో పక్కన కట్టుకున్నారు తప్ప జనాలకు చేసింది ఏంటని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో మన నాయకుడు ముత్యంరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి సార్తోటే అభివృద్ధి దుబ్బాకలో శూన్యపడు ఎంతమంది గెలిచినా ఈ దుబ్బాకను బాగు చేయలేకపోయారు. కొన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకులు, కొన్ని సంవత్సరాలు బీజేపీ నాయకులు గెలిచి ఈ దుబ్బాకను సర్వనాశనం చేసిన చరిత్ర వాళ్ళకే దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ముత్యంరెడ్డి సార్ వచ్చినప్పుడే ఉన్నాయి. తర్వాత దానికి చేసింది ఎవరు లేరు. మన సీననే మళ్ళీ 10 లక్షలు పెట్టిండు. స్కూల్ మన ఎవరికో గౌరవాల స్కూళ్ళ కాలేజీల గరీబుల పిల్లలే చదువుతారు. గరీబులంటే అందరం మనమే. మన పిల్లల కోసం ఇక్కడ హాస్టల్ కోసం హాస్టల్ కేటాయించిన కొంత అమౌంట్ కేటాయించాడు. స్కూల్ కు కాలేజీకి కాంపౌండ్ వాళ్ళ కేటాయించాడు. మన మధ్యలో సంవత్సరం కాలే, గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలే, ఇన్ని కేటాయించడం. కానీ మన దురదృష్టం ఏంటంటే మనకు ఎంపీ ఎమ్మెల్యే 2 లేకపోవడం. ఇన్ని చేస్తున్నాం. మన వచ్చిన మొండగొడుకుడు స్టేజ్ ఎక్కనియడంట, వాళ్ళు అన్ని ఇస్తున్నాం మేము నాయన అంటే వాడు స్టేజ్ ఎక్కనియడంట. స్టేజ్ కాడనేనంట వాళ్ళ లొల్లి. అది ఆలోచించుకొని తెలుసు. మండి చింత నుంచి ఇంటి పక్కన రోడ్ ఎక్కడైంది, సూర్యాపల్లి టు నాచరవరం రోడ్ ఎక్కడ ఉంది, ఒక్కడు గుంత రోజులో లేవు. అదే ముత్యంరెడ్డిపల్లి రోజున డాంబు రోడే, ఇలా డాంబు రోడ్ రోజున గతి లేదు. మనం వచ్చి 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు మన మీద బురద ఏం చేస్తున్నాడు. మొన్న 800 చెప్పులు కళ్యాణ లక్ష్మి అన్న కష్టపడి తెస్తే అన్న చేతికి రావడం. ఈ తద్దమ్మలు టీఆర్ఎస్ నా కొడుకులు ఏంటి, నీకు 10 పని 800 చెప్పులు తెస్తే అన్న చేతికి రావడం. మన దుబ్బాక ఎంత గొప్పైందో మీకు తెలుసు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాది నివారణ కానీ, పథకాన్ని కష్టపడి అన్న ఓటు పైన ప్రజలలో ఉంది. ప్రజల సేవ చేస్తూ అన్ని విధాల ప్రజలతో ఎట్లా ముందుకుంటుందో మీరు అర్థం చేసుకోవాలి. రోజు రోజు పెరుగుతుంటే ఇది గతంలాగానే ఉత్పన్నపోయినట్టు పొందుతుందో ఏమో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆశాభావాలు ఎదురు చూస్తున్నాయి. మంత్రివర్గం ఉన్నప్పుడు ఈ ఆశ ఆ రకంగా ఎదుగుతుందనేటువంటి కోరికలు ఉన్నాయి. ఈ రోజే కాకుండా అతి త్వరలో ఇంకా చాలా మంది కార్యకర్తలు వచ్చేటువంటి ప్రయత్నం ఉన్నారు. అందరి మనసులలో నిండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమైన పనులు కానీ, శ్రీరంగ చేస్తున్నటువంటి తన కృషి కానీ, పేరు పేరు చెప్పాలని కూడా మన పెద్దలందరూ చెప్పారు. అన్నగారి దృష్టికి తీసుకుపోయేది నేను ఏంటంటే, మంత్రివర్గంలో కూడా కేవలం డెవలప్మెంట్ పనులు చేసే పేరు మీరు. అదేవిధంగా మీరు కూడా కాన్స్టిట్యూన్సీ వైజ్గా, మండలి వైజ్గా డెవలప్మెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నారు.